సుందరి, ఒక్కొక్కడి లెక్కలు చూసి అకౌంట్ సెటిల్ చేసి పంపించేయి. ఎందుకు బాస్? మనవాళ్ళేగా. మన అంటే ఏమిటో తెలుసా నీకు? మన ఇంట్లో ఉంటూ మన సొమ్ము తింటూ మన రక్తం తాగేవాళ్ళు. ఫైటింగ్ లో వాళ్ళ రక్తం అలాగో అయిపోయింది, ఇంకా మన రక్తం తాగుతారు. అవును, మనం వాళ్ళకి బాకీ ఉన్నామా, వాళ్ళు మనకి బాకీ ఉన్నారా? మీరు వాళ్ళకు బాకీ ఉన్నారు, వాళ్ళు నాకు బాకీ ఉన్నారు. అయితే నా అకౌంట్ లో ఖర్చు రాసి నీ అకౌంట్ లో జమేసుకో. వాళ్ళల్లో పాపం అస్సలు దెబ్బలు తగిలించుకోకుండా వచ్చారు కొంతమంది, వాళ్ళకి మాత్రం బస్ ఛార్జీలు ఇచ్చి పంపించు. డోంట్ టాక్, ఐ సే డోంట్ టాక్. ఆ రంజిత్ గాడికి నాకు నెల రోజులకోసారి గొడవ జరుగుతోంది. ఆ వెధవకి నాకున్నంత డబ్బు కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ లేదు. రాత్రిపూట నేనేమన్నా కొందామనుకుంటే తెల్లారేసరికి వాడు కొనేస్తున్నాడు. రాత్రిపూట నేను పాకలు వేస్తే తెల్లారేసరికి వాడు పీకించేస్తున్నాడు. రాత్రిపూట నేను అడ్వాన్స్ ఇస్తే తెల్లారేసరికి వాడు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాడు. కాళ్ళకి చెప్పులు వేసుకుంటే మేకై గుచ్చుకుంటున్నాడు. కళ్ళతో చూద్దామనుకుంటే కారం అయిపడుతున్నాడు. ఏదన్నా సీక్రెట్ గా విందామనుకుంటే చెవుల్లో ద్రావకం పోస్తున్నాడు. అందుకే ఇంతింత డబ్బు పోసి మిమ్మల్ని మేపుతున్నాను. మీరు అచ్చోసిన అంబోతులాగా తింటున్నారు, తాగుతున్నారు, నిద్రపోతున్నారు. వాడి వల్ల నష్టం కోట్లయితే మీ వల్ల నష్టం లక్షలు. నో, ఐ డోంట్ టాలరేట్ ఆల్ దిస్. పోండి, గెట్ అవుట్. ఏమిటండి? ఏమైంది? ఏమైందండి? నీకు తెలుసు కదా, ఏదన్నా అప్సెట్ అయితే నేను అప్సెట్ అవుతానని. నా ఒళ్ళంతా వేడెక్కిపోయింది. ఇంకొక అరగంట ఆలస్యం అయితే నా బ్రెయిన్ బద్దలైపోతుంది. లేదండి, అదిగో రెడీగా ఉంది. సార్, అన్నమాట మీరు నిలబెట్టుకున్నారు సార్. యు ఆర్ సో గ్రేట్ సార్, సో గ్రేట్. ఐఎమ్ నాట్ గ్రేట్, ఐఎమ్ ఓన్లీ సేట్. హీఈస్ గ్రేట్. ఎవరో తెలుసా? శక్తి. ఎవరికి శక్తి? ఈ రంజిత్ కు శక్తి. నాకు పోటీగా స్థలాన్ని ఆక్రమించిన గురుమూర్తికి నాకంటే పలుకుపడింది, నాకంటే ఎక్కువ డబ్బుంది, నాకంటే ఎక్కువ బలగం ఉంది, నాకంటే ఎక్కువ వయసు ఉంది, నాకంటే ఎక్కువ అనుభవం ఉంది. కానీ వాడికి లేనిది నాకు ఉన్నది శక్తి. కాలేజ్ ఫీజు కట్టాలని నాకు ఇదిగో. థ్యాంక్స్. ఏ ప్రసాద్, స్కూల్ బుక్స్ కొనాలన్నా కదా, తీసుకో. లక్ష్మమ్మ, డబ్బు అవసరమైందని ఇంటికొచ్చిన కూతురు నగలు తాకట్టు పెడతావా? సంసారాలు కూలిపోతాయి. ఇదిగో, ఈ డబ్బు తీసుకుని వెంటనే ఆ నగలు విడిపించు. రేయ్, మీ అందరిని ఒక గమ్మత్తైన చోటుకు తీసుకెళ్తున్నాను. దున్నపోత అనుకున్నావా, గేదనుకున్నావా? మర్యాద ఏమిట్రా? మర్యాద అండి. ఏమండి? ఏమండి, ఇది 5 స్టార్ హోటల్ అండి. అంటే ఏమిటండి? పెద్ద పెద్దోళ్ళ హోటల్ అండి. ఆహా, ఇక్కడ కానా ఉంటుంది పెద్ద పెద్దోళ్ళకి. ఎందులోనండి? ఇందులోనా? ఇందులోనా? ఇందులోనండి. అందులోనా? పుట్టడా? ఆడమంటావా, పాడమంటావా? చెప్పు. నీ అబ్బను వాడేదేవిటే, చిని అబ్బను వాడేదేవిటే. దిబ్బ మీద సుబ్బమ్మ లేచి ఆడుతుంది, దిబ్బ మీద సుబ్బమ్మ లేచి ఆడుతుంది. ఈ డబ్బు చూసి ఈ దెబ్బ చూస్తే దిబ్బలోంచి జేజమ్మ లేచి ఆడుతుందే. నీ అబ్బ, నీ అబ్బను వాడేదేవిటే, చిని అబ్బను వాడేదేవిటే.
జత చేయి చేతికి చెయ్యిని ముడివేయి కళ్ళల్లో కళ్ళు పెట్టేయి నీ కన్నుతో నా కన్నునే కొట్టేయి ఈ డబ్బు చూసి ఈ జబ్బా చూస్తే దిబ్బలోంచి జేజమ్మ లేచి ఆడుతుందే నీ యవ్వ నీ కళ్ళల్లో నిక్కులు తెచ్చాయి వయసుకు చిక్కులు పిల్లాడు కాదు పిడుగని పెళ్ళాడితే నాకు గొడుగని చెప్పింది గుండె విప్పింది నీకు తప్పింది గుండెకు గుండె కలిపేయి డబ్బుతో రెండిని ముడివేయి డబ్బుకు మనసును అమ్మయ్యి ఆ డబ్బుతో తాటను ఆడయ్యి ఈ డబ్బు చూసి ఈ దెబ్బ చూస్తే దిబ్బలోంచి జేజమ్మ లేచి ఆడుతుందే నియ్యబ్బ అరే 10 ఏళ్ల నుంచి గురుమూర్తి చేత స్థలం ఎవడూ ఖాళీ చేయించలేకపోయాడురా. మన శక్తిబాబు లేడు, ఒక్క దెబ్బతో తోలిశాడు. అవురా భాయ్, వాడికి పైసలు గిట్టా ఇస్తే కొండ మీద కోతిని కూడా తీసుకొస్తాడు. గట్లనే వాడికి ఎదురు లేదు భాయ్. అవునరా, నిన్నగాక మొన్న మా బావ కట్నం తెమ్మని మా చెల్లిని నెట్టేస్తే వాడిని 4 పీకి చెల్లిని తీసుకెళ్తావా కాళ్ళు చేతులు తీసేయమంటావా అని దాని సంసారం నిలబెట్టాడు రా. ఒక్కటేందిరా, ఎన్నో కాపురాలు నిలబెట్టాడు. వాడికి డబ్బిస్తే చాలు, ఏ పని చెప్తే ఆ పని చేసేస్తాడు. ఎవరు? ఏం కావాలి? ఏంటది? నువ్వు డబ్బులిస్తే ఏ పనైనా చేసి పెడతావంటగా. ఎవళ్ళు చెప్పారు? ఆ పోలీసు వాళ్ళ? వాళ్ళు అలాగే చెప్తారులే. నాకు డబ్బులేం అక్కర్లేదు, నీకేం కావాలో చెప్పు. మీ నాన్న పేరేమిటి? తెలీదు. ఏం చేస్తుంటాడు? తెలీదు. అసలు ఎక్కడ ఉంటాడు? తెలీదు. మరేం తెలుసు? నాన్న కావాలి. పోనీ ఫోటో ఏదైనా ఉందా? లేదు. ఏమీ లేకుండా మీ నాన్న ఎలా వెతికేదమ్మా? ఎవరెవరికో ఎన్నో చేసి పెట్టావంట, నాకు మా నాన్నని వెతికి పెట్టు అంకుల్. ఈ ప్రపంచంలో అతి కష్టమైంది అదొక్కటేనమ్మా, ఎవరికి ఎవడు సొంత తండ్రో తేల్చి చెప్పడం. లేదు అంకుల్, నువ్వు తలుచుకుంటే తప్పకుండా అప్పచెప్పగలవు. అంకుల్, ఈ డబ్బు నువ్వు వద్దుంటున్నావుగా, పోనీ మా నాన్నకిచ్చేసి నాతో పంపించే అంకుల్. ఈ లోకంలో ఎవడైనా డబ్బులు ఎదురిచ్చి తల్లిని చేయడానికి సిద్ధపడతాడు తప్ప డబ్బులు తీసుకుని తండ్రిగా రావడానికి ఎవ్వడో సిద్ధపడ్డమ్మా. అయితే మా నాన్న దొరకడంటావా? దొరుకుతాడమ్మా, తప్పకుండా దొరుకుతాడు. ఇంతకీ నీ ఇల్లు ఎక్కడా? చెప్పను. మీ ఊరు? చెప్పను. ఏ? చెప్తే నువ్వు నన్ను తీసుకెళ్లి మా ఇంట్లో దింపేస్తావు. అంకుల్, మా నాన్నగాని దొరకపోతే నేను కొండపై నుంచి దూకి చచ్చిపోతాను. నన్ను ఊళ్ళో నోటుకొచ్చినట్టు తిడుతున్నారు అంకుల్. ఎందుకు తిడతారు? ఏమని తిడతారు? నాకంట నానలేడంట, నేనంట ఎవడికో పుట్టానంట. ఎవడికి పుట్టానో మా అమ్మకే తెలీదంట. అన్న నా కొడుకులకు తెలుసా అంట వాళ్ళెవరికి పుట్టారో? ఒకవేళ తెలిసినా వాడికే పుట్టాడని గ్యారంటీ ఏమిటంట? మనిషి పుట్టిన తర్వాత, వాడికి ఓహో వచ్చిన తర్వాత
వీడే మీ నాన్నరా అని అమ్మ చెబితే నాన్న నాన్న అని వెంట పడతారు. వాడే నాన్నాన్ని ఎవడకమ్మా గ్యారంటీ? తెల్ల చొక్కా వేసుకున్న ప్రతి వాడు నేను శుద్ధంగా ఉన్నాను అనుకుంటే కాదమ్మా, చొక్కా తీసి చూసుకుంటే లోపల ఉన్న మచ్చలు కనపడతాయి. పసి బిడ్డను కూడా బతకనివని ఆ నా కొడుకుల్ని నరికి నరికి పోగులు పెట్టాలి. నీ నాన్న సంగతి నేను చూస్తాను. అన్నం తిన్నావమ్మా? అయ్య బాబోయ్, చూసావయ్యా, ఒక్క సెకండ్ ఆలస్యం అయితే ఆ గడియారం నా నెత్తిన పడి చచ్చుండేవాడిని. అదంతే సార్, ఎప్పుడు ఆ గడియారం లేటు. షటప్! ఇంతకీ నీ బాధ దేనికి? అది లేట్ అయినందుక, నా తల పగలనందుక? ఇమ్మీడియట్ గా ఆ గడియారాన్ని బాగు చేయించు. లాభం లేదు సార్, ఆ గోడనే మార్చేద్దాం. అతిగా బాగావంటే తోక కత్తిరించి పారేస్తాను. ఏమిటా వెర్రి నవ్వు? సార్ ఆల్రెడీ నా తో కట్ అయింది సార్. ఎవరి దగ్గర ఆడించావు? ఎస్పీ దగ్గర. ఎస్పీ దగ్గర ఆడించానని ఈ కొండవీటి సింహం దగ్గర ఆడించాలని ప్రయత్నించావో కొరికి పారేస్తాను. పెరిగిన తర్వాత కొరకండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ట్రాఫిక్ గీత, ఎందుకు ఇంత లేటు? అడగాల్సింది నేను, నీకెందుకు? మీకోసం స్పెషల్ గా రుబ్బి వడలు చేయించి తీసుకొచ్చాను, తినండి. వడలు? వడలే. వేసవి కాలంలో వడలు తిని మా నాయనమ్మ వడదెబ్బ కొట్టి చచ్చిపోయింది. అప్పటి నుంచి నాకు వడంటేనే దడ. అన్నట్టు ఇంజనాయిలు, నీకు రైల్వే స్టేషన్ నుంచి ఫోన్ చేసి 2 అరటిపళ్ళు తెమ్మన్నాను, తెచ్చావా? తెచ్చాను సార్. ఎక్కడ? ఇదిగో. నీకు 2 పళ్ళు తెమ్మని చెప్పాను కదా. అవునండి. అక్కడ ఒకటే ఉంది కదా. అవును సార్. ఇంకోటేది? ఇదిగో. అక్కడ 2 పళ్ళు ఉండాలి. అవునండి. ఎన్నున్నాయి? 1. ఇంకోటేది? అదిగో. అది కాదయ్యా, మనకు కావలసిన పళ్ళెన్ని? 2. అక్కడ ఉండాల్సిన పళ్ళెన్ని? 2. ఉన్న పళ్ళెన్ని? 1. ఇంకోటేది? అదిగో. ఇది 1, 2? 1. ఇంకోటేది? అదిగో. ఏమిటయ్యా ఇది? తోలు, కొంతమంది తొక్క అంటారు. తెలుసు. ఒక పండు సైలెంట్ గా మింగేసి అనిపించి నాకు ఆయాసం తెప్పిస్తావా నువ్వు? సార్ ఎలా కనిపెట్టారు సార్? ఈ తొక్కే సాక్ష్యాధారం. సార్ అందుకే మీరు ఎస్ఐ అయ్యారు. అయినా నాకని తెచ్చిన పండు నువ్వెలా తిన్నావయ్యా? అదేం లేదు సార్, ఇదిగోనండి సార్. ఓకే మిస్టర్ ఇంజనాయిలు, ఐ వాంట్ డిసిప్లిన్, స్ట్రిక్ట్ డిసిప్లిన్. ఏమాత్రం తేడా వచ్చినా క్షమించను. అవును, ఇక్కడ బ్రహ్మపురి అనే ప్రదేశం ఉందిట, దాని వివరాలు కావాలి నాకు. సార్ రాగానే నిప్పులు ఎందుకు కాలు పెడతారు సార్? పప్పులో కాలు పెట్టడం ఇష్టం లేక. అక్కడికి పోతే చాలా డేంజర్ సార్. డేంజర్ ఏమిటయ్యా ఈ కొండ వీటి సింహానికి? నా ఏంజల్ అమ్మడక్కడే ఉంది.